హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం స్పైసీ రొయ్యల పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, బిగినర్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు అండి. అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మంచి రైతా కాంబినేషన్తో ఇది సూపర్ యమ్మీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఆఖరిగా ఒక అరచెక్క నిమ్మకాయ రసం పిండుకొని క్లీన్ చేసుకోండి. ఇప్పుడు నీచు వాసన అనేది రాదు. ఒక ప్యాన్ తీసుకోండి, డ్రై ప్యానే తీసుకోవాలి. రొయ్యల్ని ఇలాగ వెనక కూడా కట్ చేసుకొని డీవేయించేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం మాత్రమే పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా చేసుకోవడం అనేది ఆగలబెట్టడం అంటారు. ఇలా చేసుకోవడం వల్ల రొయ్యలు నీచు వాసన అన్నది రాదు. ఇలా కలుపుతూ ఉంటే ఒక 5 నిమిషాలకి ఆ రొయ్యల్లో ఆ నీరంతా బయటకు వచ్చేసి నీచు వాసన అనేది అస్సలు రాదు. కర్రీ చేసుకున్నా కానీ, పులావ్ చేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా ఈ ప్రాసెస్ ఫాలో అయితే నీచు వాసన అనేది రాదండి. చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలండి. అంతా ఇంకిపోవాలి వాటర్ అంతా. చూస్తారు కదా, ఇలా ఇంకిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకొకటి, ఆగలు పెట్టుకోవడం సెపరేట్ ప్యాన్లో పెట్టుకోండి. పులావ్ అనేది సెపరేట్ ప్యాన్లో కుక్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది అస్సలు రాదు. ఇది ఒక టిప్, ఇలా ఫాలో అవ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, అలాగే 4 లవంగాలు, చిన్న ముక్క జాజికాయ, అనాస పువ్వు 1 వేసుకున్నాను. అలాగే 1 ఇలాచిని కొద్దిగా అది చీల్చి వేసుకోండి, లేకపోతే అది పాపప్ అయ్యి పేలే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 అర నిమిషం ఫ్రై చేసుకోండి, సరిపోతుంది, మాడిపోకూడదు. తర్వాత 5 పచ్చిమిర్చి చీలిక చేసి వేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి. అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోవాలి. తొందరగా మగ్గడం కోసం చిటికెడు ఉప్పు వేసుకుంటే చక్కగా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఆనియన్స్. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పుదీనా వేసుకున్నాం. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా మనం మగ్గించుకోవాలి. చూసారా, చక్కగా మగ్గిపోయినాయండి, మంచి సువాసన వస్తుంది. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలండి. ఖచ్చితంగా మంచి సువాసన రావాలి. అరోమా వస్తేనే కరెక్ట్గా అది కుక్ అయినట్టు, చక్కగా పులావ్ కూడా కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఆగలు పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా ఈ రొయ్యలకు పట్టాలి. ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ కానీ, పచ్చిమిర్చి ఫ్లేవర్ కానీ పట్టి చక్కగా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి రొయ్యలు. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకోవాలి. ఇప్పుడు స్పైస్ పౌడర్స్ వేసుకుందాము. 1 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువగా కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు, సాల్ట్ తగినంత వేసుకోండి. ఆఖరణ మళ్ళీ నీళ్లు పోసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. 1 అర టీ స్పూను జీలకర్ర పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి. ఈ స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలపాలి. ఇప్పుడు నేను 1 టీ స్పూను గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. ఈ గరం మసాలా బిర్యానీకి, పులావ్కి పనిచేస్తుందండి. నేను ఇది ఇంట్లోనే చేసి వేసుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ కావాలంటే కమెంట్స్లో పెట్టండి, ఇది కూడా చేసి చూపిస్తాను. లేదంటే పులావ్ మసాలా పౌడర్ ఉంటుంది కదా రెడీమేడ్ది, అది ఏదైనా సరే మీరు వేసుకోండి. ఈ స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా 1 అర నిమిషం అన్నా మనం ఫ్రై చేసుకోవాలండి. 1 టీ స్పూను కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి, ఎండు కొబ్బరి పొడి. దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి పులావ్కి. పచ్చి కొబ్బరి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకోండి. అప్పుడు ఈ స్పైస్ పౌడర్స్ కున్న పచ్చివాసన అంతా పోయి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటోల్ని సన్నగా పొడవుగా తరుక్కున్నాను, వేసుకున్నాను. ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. 1-2 నిమిషాలు మగ్గించుకుంటే చక్కగా ఆ టమాటోస్ అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. అవి కుక్ అయ్యి పచ్చివాసన అంతా కూడా పోతుంది. ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్నానండి. రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 1.5 కప్పు రైస్ తీసుకున్నాను. ముందే కడుక్కొని నానబెట్టుకున్నాను 1 గంట సేపు. ఆ రైస్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఈ రైస్తో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రైస్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టాలండి. జస్ట్ 1 నిమిషం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1.5 కప్పు రైస్కి 3 కప్పుల దాకా నీళ్లు పడతాయి.
ఆ రైస్ని బట్టి ఇంకొక అరకప్పు తక్కువ కానీ ఎక్కువ కానీ వేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ ఒక అరకప్పు ఎక్కువ నీళ్లు పట్టాయి. 3.5 కప్పులు నీళ్లు వేసుకున్నాను. వేసుకొని ఇలా ఒక్కసారి జెంటిల్గా కలుపుకోవాలి. ఇప్పుడు 3 చెక్కలండి, 1.5 నిమ్మకాయని గింజలు లేకుండా నేను రసం పిండుకొని పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. ఏ నాన్ వెజ్కైనా సరే, ప్రోటీన్కైనా సరే కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చిటికెడు పంచదార వేసుకున్నానండి, ఇప్పుడు చూపించాను కదా. ఎందుకంటే ఆ పంచదార వేసుకోవడం వల్ల చక్కగా ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక్కసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఒక్కసారి ఉప్పు అనేది చూసుకోండి, అవసరం పడితే వేసుకోవాలి. కాస్త ఈ వాటర్ కొద్దిగా సాల్టీగా ఉంటేనే, అంటే కాస్త ఉప్పుగా తగిలితేనే ఉడికిన తర్వాత కరెక్ట్గా రైస్కి ఉప్పు అనేది సరిపోతుంది. ఇది ఒక టిప్ అనమాట. బిర్యానీ వండుకున్నా లేదంటే ఈ పులావ్ వండుకున్నా ఇది ఒక టిప్. కాస్త వేసుకున్నాను, మళ్ళీ కాస్త ఉప్పు పడింది. వేసుకున్న తర్వాత టేస్ట్ చూడండి. ఆ వాటర్ ఏంటంటే ఉప్పుగా తగలనమాట. అప్పుడే ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది రైస్కి ఉప్పు. మూత పెట్టుకొని ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు దగ్గర వాటర్ అనేది తగ్గిపోయింది కదా. ఈ స్టేజ్లో నేను కంప్లీట్గా ఇలా కవర్ చేసేసి పైన ఏదైనా బరువు పెట్టుకోండి. నేను ఈ గ్లాస్ లిడ్డే బరువుగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 5 to 10 మినిట్స్ తర్వాత చూసారా ఇలా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. వెంటనే కలిపేసేయాలి. 20 మినిట్స్ తర్వాత తీస్తే చక్కగా మీకు పలుకుగా ఇలా ఉంటుంది. వెంటనే కలిపేశారనుకోండి ముద్దగా అయిపోతుంది అనమాట. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ముద్దగా అయిపోతే బాగోదు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా చేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడానండి టిప్స్తో ఉంటుందన్నమాట. ఆ టిప్స్తో ఉండడం వల్ల బిగినర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. కలర్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయినాయండి. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది, రొయ్యలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఇది ఒక మంచి రైతా కాంబినేషన్తో చాలా బాగుంటుంది. కాస్త నిమ్మకాయ పిండుకొని ఇలాగా ఆనియన్స్ కానీ సలాడ్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ప్రాన్స్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయినాయండి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.